హాయ్ అండి అందరికీ. నేను ఈ వ్లాగ్లో మా బేబీ ఫోటోషూట్స్ మరియు అన్నప్రాసన వేడుక చూపించాలనుకుంటున్నాను. ఎలా చేశాను, అసలు ఎన్ని ఫోటోషూట్ చేశాను, అన్నప్రాసన ఎక్కడ జరిగింది అనేది మీరు ఈ వీడియోలో అయితే చూస్తారు. పిక్స్ అయితే కనుక మొన్న భోగి పండుగకి భోగిపళ్ళు పోసిన పిక్స్ అండి. పిల్లలకి భోగిపళ్ళు పోస్తే మంచిది కదా, అయితే ఒక 5 years వరకు పోస్తాము. మీరు ఎప్పటి వరకు పోస్తారో కామెంట్ అయితే చేసేయండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫస్ట్ మంత్ బేబీ షూట్ ఎలా చేసామనేది చూపించబోతున్నాను. ఇదైతే కనుక ఉయ్యాల డెకరేషను. ఫస్ట్ మంత్ బేబీ షూట్ మా ఆడబోచు అయితే వచ్చేసారు, హెల్ప్ చేశారు. ఇంకా అప్పుడే భోగిపళ్ళు కూడా పోసాము. ఈ పక్కన వాళ్ళైతే పిలిచి ఫస్ట్ మంత్ అయితే అలా సెలబ్రేట్ చేసాము. ఇప్పుడైతే మా క్యాత్నాకి సెకండ్ మంత్ బేబీ షూట్ అయితే చేసాము. ఇదైతే నేను మంచమే చేశాను, ఎందుకంటే చాక్లెట్ డెకరేషన్ అయితే చేశాను. కింద కొంగలేక ఫస్ట్ ముందు చేసేసి ఒక చున్నీని చాక్లెట్ ఫుల్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ చాక్లెట్లు అయితే తీసుకొచ్చేసి 2 అని వేసేసాను. మా హస్బెండ్ కేక్ కూడా చాక్లెట్ కేక్ అయితే తీసుకొచ్చారు. అయితే నా ఫేవరెట్ డెకరేషన్, క్యూట్గా ఉంది. ఇప్పుడైతే థర్డ్ మంత్ బేబీ ఫోటోషూట్. ఇదైతే కిందనే చేసేసాను. ఒక క్లాత్ అయితే వేసేసి బియ్యము, కందిపప్పు, పల్లీలతో అయితే చేశాను సైకిల్. ఇది మొత్తం చేయడానికి 2 hours పైనే పట్టింది. ఇప్పుడు పాపను పడుకోబెట్టిన ఎటు కదలలేదనమాట. బాల్ కూడా అప్పుడప్పుడు పడుతుంది. ఇది సైకిల్ వేయడం నేనైతే చక్రాల నుంచి స్టార్ట్ చేశాను. చక్రాలు అయితే వేసి తర్వాత స్టాండ్ వరకు వేసాను. పైన 30 bin ప్లేస్ చేశాను. ఇప్పుడు 4th month బేబీ షూట్ ఎలా చేశానో చూద్దాం. ఇదైతే ఫుల్ సమ్మర్లో అనమాట, అందుకే ట్రెండింగ్గా ఉంటుందని ఇదైతే చేశాను. మజా బాటిల్, ఐస్ క్రీమ్స్, ఇంకా సన్ను, బట్టలు ఆరేస్తున్నట్టు ఒకటి అలా పెట్టాను. 5th month బేబీ షూట్ అయితే సింపుల్గానే చేసేసాను. క్లాత్ మీద ఫ్లవర్స్ అయితే నిచ్చెనలా వేసేసుకున్నాను. పైన లీవ్స్ అయితే పెట్టాను. అప్పుడే 4 వెళ్ళి 5 వస్తున్నాయని కింద 4 అలా పైన 5 వేసాను అనమాట. ప్రశ్న తీసాక ఇంకా మా క్యాత్న ఫైనల్ లుక్ అయితే ఇది చూడడానికి సిద్ధమవుతుంది అనమాట. 6 months వచ్చేసి అన్నప్రాసన వేడుకండి. దీని గురించి చెప్పాలంటే మేము మా పాప అన్నప్రాసన టెంపుల్లో అయితే చేసాము. ఇంటికాడ కూడా సెలబ్రేట్ చేసాము. మేమైతే రాట్నాలం తల్లి టెంపుల్లో అయితే సెలబ్రేట్ చేసాము. ఫస్ట్ ఈ ఏలూరు దగ్గర అయితే ఉంది. అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారికి ముడుపు కడితే తప్పకుండా సంతానం అనేది కలుగుతుంది. ఇప్పుడు దాకా ముడుపు కట్టిన వాళ్ళందరికైతే అమ్మవారు సంతానం అయితే ఇచ్చారు. ప్రెగ్నెన్సీకి ముందు మా మమ్మీ అయితే అక్కడ ముడుపు కట్టించారు. అందుకే అన్నప్రాసన అక్కడ చేద్దామని అనుకున్నాము. అలాగే అన్నప్రాసన అయితే అక్కడే చేశారు. మా హస్బెండ్ మంత్రి గారు అయితే కనుక ఇవే పెట్టమన్నారు. ఒక ఆచారం అయితే ఉంది, అన్నప్రాసన చేసే ముందు పాపని అమ్మవారికి అయితే చూపించాలి. చూపించి అదే బట్టల మీద తీసుకొచ్చి అన్నప్రాసన చేయాలి. తెలియక అమ్మవారు చూపించిన తర్వాత బట్టలు అయితే మళ్ళీ మార్చి అన్నప్రాసన దగ్గర అయితే కూర్చోపెట్టాం పాపని. నెక్స్ట్ పంతులు గారు ఇలా అని చెప్పారు. అమ్మవారికి అయితే చూపించి అన్నప్రాసన అయితే స్టార్ట్ చేసాము. ప్రశ్నకి పంతులు గారు పెట్టమని పండు, బంగారం, పుస్తకం, పువ్వులు. అన్నప్రాసన టైంకి మా పాప అయితే పాకలేదు, కొంచెం కొంచెం అయితే ముందుకెళ్తుంది. అలా వెళ్తూ చూడండి ఏం చేసిందో. ఫస్ట్ అయితే పువ్వులు పెట్టుకుని బుక్ మీద అలా పడుకుంది. 2 అయితే ఒకేసారి పెట్టాము. నెక్స్ట్ అయితే ఇంటికాడ సెలబ్రేట్ చేసాము సేమ్ అన్నప్రాసనకి. నాకు అందరూ ఎంతగానో హెల్ప్ చేశారండి. నాదైతే చిన్న వయసు అవడం వల్ల నాకు అంతగా ఏం తెలీదు, అందరి హెల్ప్ వల్లే అనమాట. ఇక్కడైతే కనుక అన్ని ఫ్లవర్స్లో అయితే పెట్టాము. ఇక్కడ కూడా సేమ్ అదే చేసిందండి. ఇక్కడ కూడా పడుకుని పోయింది దాట్ల మీద, బుక్ మీద పడుకుని గోల్డ్ అయితే పట్టుకుంది. ఇక్కడ 2వ సారి అయితే ఫస్ట్ టైం అండి టేస్ట్ చేసింది పరవన్నం. అందుకే ఇంకో 2 సార్లు ఉంది. ఆ రోజు మొత్తం ఏం తినలేదు కదా, అందుకే నీరసంతో అలా పడుకుని పోయి ఉంటుంది. ఇప్పుడు ఏడవంది. ఆ రోజు అయితే చాలా బాగా ఏడిసింది. ఒక్క స్మైల్ కూడా లేదనమాట ఆ రోజు క్యాత్నాకి. రోజు మా మమ్మీ అయితే రాలేదు, ఎందుకంటే హెల్త్ బాగాలేదు. ఆ రోజు సిలైన్స్ అవన్నీ పెట్టారు. పాపకు 6వ నెల 6వ రోజే చేయాలి కాబట్టి మేము ఆ రోజు అయితే సెలబ్రేట్ చేసాము. నెక్స్ట్ బొబ్బట్లు కూడా ఆ రోజే వేపించాము. 6వ నెల వరకు చేసినవన్నీ కూడా అక్కడ అలా సెలబ్రేట్ చేసాం అనమాట. ఈ బొబ్బట్లు వేసినప్పుడు ఆ డ్రెస్ చేంజ్ చేసాకైతే నవ్విందండి కాస్త. బోర్ల పడడానికి కొద్దిగా టైం అయితే తీసుకుందనమాట ఇక్కడ కూడాను. నెక్స్ట్ అయితే ఇంకా లాస్ట్కి బోర్లు అయితే పడిందనమాట. అందరూ అయితే నవ్విస్తూ ఉంటారు కదండి, ఇంకా చూసి అయితే అప్పుడు నవ్విందనమాట. వీడియో క్లిప్స్ అయితే ప్రజెంట్ మిస్ అయ్యాయి, అందుకే ఇలా. ఇక క్యాటరింగ్ అయితే మా హస్బెండే చేశారు. ఆ రోజు స్పెషల్ ఐటమ్ కొత్తగా అయితే పెట్టారనమాట. అది పాలకూర హల్వా. అందరికీ ఎంతగానో నచ్చిందనమాట. మేము ఎప్పుడు టేస్ట్ చేయలేదు. డెకరేషన్ కూడా సింపుల్గా అయితే చేపించేశారు. ఇంకా ఇంటికాడ ఇలా అయితే చేసుకున్నాం అనమాట. ఇంటికాడ కూడా క్యాత్న అయితే పాకలేదండి, కొంచెం అలా అలా ముందుకైతే వెళ్తూ ఉంది. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.